ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు నిరీక్షణ. దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప సాక్ష్యం గురించి ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నానండి. నాకు 2 పాపలు. ఒక పాపకు వచ్చేసి 4 years, ఇంకొక పాపకి 17 months. అయితే మా అమ్మ 2021లో చనిపోయిందండి. ఫస్ట్ పాప పుట్టినప్పుడు మా అమ్మ ఉంది. మా అమ్మ చనిపోయిన తర్వాత 8 monthsకి నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కన్ఫర్మ్ అయినప్పుడు హార్ట్ బీట్ లేదు బేబీకి అనేసి అన్నారు. 2 weeks చూద్దాము, హార్ట్ బీట్ రాకపోతే మాత్రం అబార్షన్ చేయాల్సి వస్తుంది అని అన్నారండి. నేను ప్రార్థన చేసుకున్న, ప్రభువా నీవిచ్చిన గర్భఫలం అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి కృపను బట్టి తర్వాత వెళ్తే హార్ట్ బీట్ వచ్చింది అన్నారు. తర్వాత 5th month స్కాన్కి వెళ్ళినప్పుడు బేబీ మొత్తం బాగానే ఉంది, కానీ సర్విక్స్ లెంత్ చాలా ఎక్కువ ఉంది, కుట్లేయాల్సి వస్తుంది గర్భసంచికి అనేసి అన్నారు. గర్భసంచి కుట్లేస్తే మొత్తం కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలి. నాకు ఆల్రెడీ ఇంట్లో